ఇవాళ నేను 150 రూపీస్ బఫెట్ ఉంది అయ్యప్ప సొసైటీలో. చాలా 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 క్రేజీ అండ్ డిమాండ్. ఇక్కడ బఫే చేయాలంటే మినిమం ఒక 45 మినిట్స్ వెయిట్ చేసేంత క్రౌడ్ ఉంటుందంట. సో 150 రూపీస్ కి వెజ్ తో పాటు ఎవరైనా వెజిటేరియన్స్ నాన్ వెజ్ టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తుంటారంట. సో బఫేలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అండ్ దాంతో పాటు ఫుడ్ లవర్స్ ఏమంటున్నారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం పదండి. అలా బడ్జెట్ ఫ్రెండ్లీ బఫేకి వచ్చేస్తా అని చెప్పా కదా, ఒక్కసారి క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది. హెవీ టు హెవీ క్రౌడ్. ఇక్కడ బఫే చేయాలంటే మినిమం 45 మినిట్స్ వెయిట్ చేయాలంట, అంత హెవీ క్రౌడ్ ఉంది. దాదాపు ఎవ్రీడే 1000 అబోనే ఇక్కడ వచ్చి లంచ్ చేస్తూ వెళ్తూ ఉంటారంట. ఎందుకంత క్రేజీ అంటే ఇక్కడ అయ్యప్ప సొసైటీ దగ్గర ఎక్కడ ఫుడ్ తీసుకోవాలన్నా మినిమం 100 to 110, 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ అది రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి బయట కూర్చొని తినాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంత సీటింగ్ అరేంజ్ ఇచ్చిండ్రు అండ్ నంబర్ ఆఫ్ కర్రీస్ కావచ్చు, సాంబార్స్ కావచ్చు, అవి కొంత క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి అనమాట. సెల్ఫ్ గా సర్వ్ చేసుకొని తినవచ్చు. అందుకనే ఇక్కడ రష్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఫుడ్ మెనూ ఏంది అంటే 150 రూపీస్ తీసుకొని ఎవరైనా వెజ్ బఫే తీసుకుంటుంటే సో వాళ్ళకి రైస్ ఐటమ్ 2 రైస్ ఐటమ్స్ ఉంటాయి అండ్ 2 రకాల స్వీట్స్ ఉంటాయి అండ్ సాంబార్, పప్పు, రసం, పెరుగు సాంబార్ అంటాం కదా, సో అది, పచ్చి పులుసు, 4 వెరైటీస్ చట్నీస్, ఇట్లా దాదాపు ఒక 17 వెరైటీస్ ఉంటారనమాట. ఇదంతా కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. సో వెజ్ తో పాటు ఎవరైనా నాన్ వెజ్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఒక 80 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటారు. సో వాళ్ళకి వెజ్ బఫే ప్లస్ నాన్ వెజ్ కర్రీ కూడా సర్వ్ చేస్తుంటారు. సో అందుకని ఇంత రష్ ఉంది. సో నేను చెప్పే ముచ్చట గా ఒకసారి వెజ్ మెనూ కూడా తీసేసుకుందాం అండ్ దాంతో పాటు ఫుడ్ లవర్స్ తోటి కూడా మాట్లాడేద్దాం. హాయ్ మేడం. సో ఎట్లా ఉంది ఫుడ్ ఇక్కడ? బాగుంది మేడం. బాగుంది. వెజ్ నాన్ వెజ్? వెజ్. వెజ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి వెజ్ లో? అన్నీ ఉన్నాయి మేడం. ఫ్రైడ్ రైస్, ప్లెయిన్ రైస్, ఆలు, వంకాయ, ఉలవచారు, ఉలవచారు కూడా, గోంగూర చట్నీ, టమాటా చట్నీ అన్నీ ఉన్నాయి మేడం. బాగా అనిపించిందా ఫుడ్ టేస్ట్? బాగుంది. ఇక్కడ తీసుకుంటాం, ఎప్పుడు వచ్చినా ఇక్కడ తింటాం మేడం. అవునా? బాబు హాస్టల్లో ఉంటాడు, వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చి తినిపించుకొని వెళ్తాం. బాబుని తెచ్చి ఇక్కడ తీసుకొని తినిపించి వెళ్తారు. అవునా? సో అంత బాగుంటది టేస్ట్. ఎంతండి మరి? ఎంత కాస్ట్? 150. అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. వాళ్ళే పట్టిస్తారా మనం పట్టించాం? మనం సెల్ఫ్ గా పట్టించుకోవచ్చు. సో ఇది ఎన్నో సార్ మీరు రావడం? 4-5 ఇయర్స్ అవుతుంది. 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. టేస్ట్ ఏమైనా మారిందా? అదేనా? బాగుంది మేడం. బాగుంది. స్టార్టింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఫుడ్? ఓకే, పర్లేదు. క్వాంటిటీ అయితే ఇంకా మన ఇష్టం. అన్లిమిటెడ్. హ్యాపీయా ఇక్కడ ఫుడ్? హ్యాపీ మేడం. హాయ్ అండి. హాయ్. సో ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్? చాలా బాగుందండి. వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, రీజనబుల్ రేట్, నీట్ గా ఉంది ఫుడ్. చాలా ఏమేమి వెరైటీస్ టేస్ట్ చేశారు మరి ఇక్కడ? నేను ఫ్రై ఒకటి, కర్డ్ ఒకటి బాగుంది, కర్డ్, ఇంకోటి చారు, పికిల్ మ్యాంగిల్ బాగుంది. సో వెజ్ మెనూ టేస్ట్? వెజ్. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 10-12 వెరైటీస్ ఉండొచ్చు. 10-12 వెరైటీస్. సో రైసెస్ ఏమైనా ఫ్లేవర్డ్ రైస్ ఇట్లా ఉందా? ఓన్లీ ప్లెయిన్ రైస్? ప్లెయిన్ రైస్. ఓన్లీ ప్లెయిన్ రైస్. క్వాలిటీ ఎట్లా ఉందండి? క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ సూపరా? సూపర్ బాగుంది. ఎంత కాస్ట్ వెజ్ బఫే? 150 అండి. అన్లిమిటెడా లేదంటే? అన్లిమిటెడ్. మనమే సర్వ్ చేసుకోవాలి? మనమే సర్వ్ చేసుకోవాలి. సాటిస్ఫైడ్. ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడ? సెకండ్ టైం. సో మీ పేరెంట్స్? నా పేరు సత్యనారాయణ గౌడు. ఓకే. సో ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్? ఎట్లా ఉంది? ఎన్నోసారి మీరు ఇక్కడ రావడం? థర్డ్ టైం. సో ఎంత కాస్ట్ ఉంటుంది?
హాస్లీ 150 ప్లేన్ మీల్స్. ఏమేమి పెడతారు మీల్స్? ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మనకి ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. అవునా? నో రిస్ట్రిక్షన్. మనమే పెరుగు ఇస్తారు, అన్ని ఇస్తారు, చారు రసం అన్ని ఉన్నాయి. మనకి ఏది ఇష్టం ఉంటే అది తీసుకొని తినవచ్చు. దాదాపు ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఎన్ని వెరైటీస్? దాదాపు 10 వెరైటీలు ఉన్నాయి. 10 వెరైటీస్. సో స్వీట్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఐస్ క్రీమ్స్? స్వీట్స్ ఉన్నాయి కానీ నేను తినను స్వీట్. ఓకే. ఐస్ క్రీమ్స్? ఐస్ క్రీమ్ ఉంది, స్వీట్ ఉంది. సో ఏమనిపిస్తుంది ఈ Sweet కాస్ట్? rice కూడా ఉంది. అవునా? బాగుంది. ఈ కాస్ట్ లో బయట ఉంటుందా ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్? బయట దొరుకుతుందా ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈ ఇంకా సరౌండింగ్? మంచి దొరకదు, కొద్ది తక్కువ. క్వాలిటీ బాగున్నది. క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ అయితే కూరగాయలు మంచిగా ఉన్నావు, మ్మ్. ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇక్కడ మంచి. సో అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ ఇక్కడ చేస్తారు. వస్తే మేము ఎక్కడి నుంచి వచ్చేసి? వనపర్తి. వనపర్తి. ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. ఇక్కడ మా బాబు ఉంటాడు నారాయణ కాలేజ్ లో వచ్చాను. మ్మ్. వస్తే ఇక ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిపోతారు. సెకండ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రసము, పప్పు, అన్నము, రాగి ముద్ద, అన్నం, రాగి ముద్ద కూడా, అప్పడాలు అన్ని బాగుంది. ఫస్ట్ టైం మరి రెండో టైం. అంటే ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి వచ్చినా మళ్ళీ బాగుంది. ఫుడ్ మరి రేట్ ఎట్లా? రేట్ కూడా రిజనబుల్ రేటే. ఎంత ఉంది ఫుడ్ ఇక్కడ కాస్ట్? అంటే ఫుల్ వచ్చేసి 190 ఏమో, మామూలుగా హాఫ్ వచ్చేసి 100 రూపీస్. 100 రావచ్చు. పాకెట్ టేస్ట్ కూడా. అండ్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అట్లా ఏమైనా ఇస్తారా? స్వీట్స్ ఏం లేదు, అప్పడాలు. ఇంతకుముందు స్వీట్ పెట్టినారు, ఇప్పుడు ఏమో మరి తెలియదు. రష్ ఎట్లా ఉంది ఇక్కడ? ఫుల్ ఉంటుంది, అంటే ఎప్పుడే ఫుల్గా ఉంటుంది. అవునా? హాయ్ అండి. నమస్కారం అండి. సో ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్? నా పేరు తిరుమలేష్ అండి, నేను డ్రైవింగ్ మాస్టర్ అండి, గర్ల్స్ హై స్కూల్ కోడంగల్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి. మా పాపని ఇక్కడనే మాదాపూర్లో ఇంటర్ జాయిన్ చేసినాము హాస్టల్లో. ఇక్కడ ఫుడ్ తీసుకున్నామండి. మేము అప్పుడప్పుడు అవుటింగ్ వస్తుంటాము. అన్నపూర్ణ హోటల్లో చాలా బాగుంది. నాన్ వెజ్ కానీ, చికెన్ కానీ, చికెన్ బిర్యానీ ఎక్కువ లైక్ చేస్తుంటారు మనలో ఆ పిల్లలు. చాలా బాగుంది. రేట్స్ ఎట్లా ఉన్నాయండి? మేడం రేట్స్ విధంగా రీజనబుల్ ఉన్నాయి, అంత ఏం లేదు. చాలా బాగుంది అన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, మంచి టేస్ట్ఫుల్ ఉంది అంటే చెప్పారు. అవునా? ఇక్కడ వెజ్ బఫే చాలా ఫేమస్ అంటారు, ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వెజ్ చేసాం, ఇక్కడ చేసాం, ఇంతకుముందు చేసాం. ఎన్ని అన్ని varieties రకరకాల ఉన్నాయండి? దాదాపుగా ఒక 15 వెరైటీస్ ఉంటాయి మేడం, మొత్తం కర్రీస్ అనుకుంటాం. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చా? బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్పొచ్చు మేడం. అవునా? అంటే ఇంత తక్కువ రేట్లో ఇంత ఐటమ్స్ ఇవ్వడం అనేది రియలీ గ్రేట్. అన్నపూర్ణ ఇక్కడ హోటల్లో చాలా టేస్ట్ఫుల్ ఉంది. సో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి మరి ఇక్కడ? బాగా నచ్చిన ఇక్కడ రాగి సంకటి ఉంది కదా మేడం. రాగి సంకటి, తర్వాత ఈ ఉలవచారు కూడా ఉన్నట్లుంది. తర్వాత సాంబార్ చాలా బాగుంది. ఇది ఉంది, ఐటమ్స్ చాలా బాగుంది. మీకండి, మీ పేరేంటి? నా పేరు సుహాసిని అండి, నేను గవర్నమెంట్ టీచర్ గర్ల్స్ హై స్కూల్లో కోడంగల్లో చేస్తాను. ఇక్కడ అన్నపూర్ణ హోటల్ అనేసి యూట్యూబ్ లో చూసి వచ్చాము. చాలా బాగుంది, ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ప్లస్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, అవుటింగ్ వెళ్ళాలి అంటే మాకు నియరెస్ట్, పాప కాలేజ్ కి నియరెస్ట్ లో ఉంది కాబట్టి మేము ఇక్కడ 2 times అలా వచ్చాము. వెజ్ కూడా బాగుంది, నాన్ వెజ్ కూడా బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే ఉల్వచారు ప్లస్ అది పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. తెలంగాణ డిష్. తెలంగాణ డిష్ చాలా ఎంజాయ్ చేస్తాం, బాగుందండి, చాలా టేస్ట్గా. సో ఇది సెకండ్ టైం అన్నారు కదా? అంటే ఫస్ట్ టైం విన్నాం కానీ టేస్ట్ చేయలేదు, ఇప్పుడు రావడం చూస్తే వెళ్ళాం కానీ ఇంకా రాలేదు. ఆల్రెడీ అప్పటికి లంచ్ చేసేసి ఉన్నాం కాబట్టి రాలేకపోయినాం. సో వెజ్ బఫే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగుందండి, చాలా బాగుంది. వెజ్ లో కానీ అంటే డైలీ ఒక ఫ్రై ఇస్తారు కదా, ఫ్రై రోజు ఆలు పొటాటో అది బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ పిల్లలు ఫింగర్ ఫ్రైస్ అని చెప్పేసి తింటారు కదా, ఫింగర్ ఫ్రై అలానే ఉంది, టేస్ట్ గా మంచిగా ఎంజాయ్ చేశారు. నాన్ వెజ్ ఏమైనా ట్రై చేసారా? చేసామండి, పిల్లలు చికెన్ బిర్యానీ తీసుకున్నాం, మటన్ కర్రీ కూడా తీసుకున్నాం. మటన్ కర్రీ కూడా చాలా బాగుంది, మన ఇంట్లో ఫుడ్ లాగానే మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. కాస్ట్ ఎట్లా ఉందండి? కాస్ట్ రీజనబుల్ ఉంది అండి, మంచిగా ఉంది. టేస్టీ ఐటమ్స్ లేదంటే అబౌట్ 250, 300 అట్లా 500 అట్లా ఉందా రేట్? ఏం లేదండి, 150 లోనే వెజ్ వచ్చేస్తుంది. నాన్ వెజ్ వచ్చేసి కూడా ఫుల్ వెజ్ బిర్యానీ, అది ఫుల్ చికెన్ బిర్యానీ కూడా 150నే. మటన్ కర్రీ విత్ వెజ్ ఆల్ ఐటమ్స్ తీసుకొని రైస్ తీసుకోవాలి. మటన్ ఒక బౌల్ ఇస్తారు, అది కూడా రీజనబుల్ ఉంది, 200 ఉంది, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. చెప్పచ్చు. खाना तो मस्त है। वेज? हाँ वेज
इधर वेजिटेरियन बोले तो एक नंबर है खाना। अगर आपको वेज खाना है तो अन्नपूर्णा आइए, मस्त है। आपको जो इच्छा है जगह में तो ये सबसे बेटर हाँ, ये एरिया में आपको अन्नपूर्णा जो है ना वेज में मस्त है, दूसरा नॉन वेज नहीं, ओनली वेजिटेरियन। क्या क्या वेराइटीज रहेगा इस पे? वेराइटी तो लगभग लगभग तो बहुत 7-8 वेराइटीज है। आपको दाल मिलेगा, सब्जी मिलेगा, आपको चटनी वगैरह सब जितना है, सांभर वगैरह सब, स्वीट पूरा। हम ये बोल सकते हैं कि वेजिटेरियन में एक नंबर, Okay. इसमें नो डाउट। तो एक नंबर बोल रहे, फिर कॉस्ट में कैसे? कॉस्ट में अगर 150 समझ सकते हैं, बाहर खाना भी जाइए तो 100 रुपीज लगता है, उसमें 1-2 आइटम रहता है। एक ही बार देंगे, उसके बाद दही दे देंगे, उसके बाद खाना खत्म हो जाता है। बस खत्म। यहाँ पे ऐसा है, जब तक पेट नहीं भरेगा तब तक खाते नहीं, रहिए। कास्ट अभी के जैसा है तो कास्ट तो मिनिमम सब कुछ तो बढ़ ही गया है। अनलिमिटेड? हाँ, अनलिमिटेड। ओके, सो विद आइसक्रीम 150? हाँ, सो आपका नाम क्या है? मेरा नाम सौरभ यादव है। सो किधर से आए आप? मैं तो एमपी मध्य प्रदेश से हूँ। ओके, सो आज इधर लंच के लिए आए? नहीं, मैं 4 साल से इधर ही वर्किंग कर रहा हूँ। ऑफिस वर्क है मेरा, मतलब 4 सालों से हम लोग इधर ही खाते। लंच क्या है, रेगुलर करते रहते। एक मिनट। तो कैसे है इधर वेराइटीज वेज में? सब बढ़िया है। नॉन वेज में तो वेज में तो बढ़िया है, नॉन वेज में इतना समझ में नहीं आया, पर वेज में बढ़िया है। ओके, एक मिनट, एक ही बात करना। तो क्या क्या वेराइटीज रहेगा वेज पे? वही जो अभी सेम बताए, हम्म, जो दाल चावल हम्म, और आपको नेमल राइस और चटनी 4-5 प्रकार के रहेंगे। ओ हाँ 5 वेराइटी? हाँ, 4-5 तो है वैसे देखे हैं हम लोग। ओके, बस हो गया। और फिर आइसक्रीम तो अब खा ही रहे हैं आपके सामने, आप देख रहे हैं। स्वीट्स? स्वीट्स, हाँ स्वीट स्वीट भी मिलता है। रसगुल्ला भी नहीं दिए शायद, पर डे चेंज होता रहता, मतलब एवरीडे चेंज होता रहता। एवरीडे डिफरेंट में? हाँ, डिफरेंट में रहता है। ओके, तो पैसे? पैसे भी अच्छे ही है, बाहर के हिसाब से यहाँ भी सही है। ओके, बाहर तो आप बजट फ्रेंडली है? बजट कर सकता, कोई एक मीडियम फैमिली से लेके हाई फैमिली भी खा सकता है यहाँ पे। इतना मस्त है, इतना बोल सकते हैं। సో కౌంటర్ దగ్గర 150 రూపీస్ టోకెన్ తీసుకోవాలి వెజ్ బఫేకి అయితే. సో చూస్తున్నారు ఎంత క్రౌడ్ ఉందో నా వెనకాల మొత్తం కూడా. ఇదంతా కూడా రైస్, రాగి సంకటి అండ్ దాంతో పాటు కర్రీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ కౌంటర్ అంతా ఫుల్ బిజీ. ఇగో ఈ నుంచి చూపిస్తాను నేను, ఎందుకంటే అక్కడ మనం పోలేము, అంత హెవీ క్రౌడ్. ఒకటి అక్కడ మనం చూస్తుంటే ఫ్రై కర్రీ, అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే గుత్తొంకాయ అండ్ మసాలా కర్రీ అండ్ సాంబార్, జనరల్ గా వైట్ రైస్. సో అక్కడ వడ్డించుకొని వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి ఎవరైనా సెకండ్ టైం రైస్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అండ్ ఇది వచ్చేసి రసం, అండ్ ఇది పెరుగు చట్నీ. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే దాదాపు ఒక 4 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి. అండ్ రసంతో పాటు ఇక్కడ పచ్చి పులుసు. సో తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు పచ్చి పులుసు అనేది, తాలింపు వేయకుండా చేస్తుంటారు కదా. సో ఆ పచ్చి పులుసు ఇక్కడ ఉంది. అండ్ కర్డ్ చాలా బాగుంటుందండి ఇక్కడ. అండ్ కర్డ్ ఎవరికి వాళ్ళకి సపరేట్ గిన్నెలో ఇచ్చేస్తుంటారు. అండ్ స్వీట్ వెరైటీ ఎవ్రీడే మారుతుంటది. అండ్ స్వీట్ వెరైటీతో పాటు ఎవ్రీడే కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేస్తుంటారు. స్పెషల్లీ సమ్మర్స్ లో దాన్ని అస్సలు మిస్ చేయరు అనమాట. సో అందుకని ఈ బఫే అంత క్రేజీగా ఉంటది. సో 150 రూపీస్ కి 17 ఐటమ్స్ ఇస్తుంటారు. అండ్ ఎవరైనా వెజిటేరియన్స్ నాన్ వెజ్ కావాలి అని అనుకుంటే 80 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తుంటారు. మటన్, చికెన్, ఫిష్ అండ్ దాంతో పాటు ప్రాన్స్ కర్రీ వాళ్ళకి ఇస్తుంటారు. సో ఈ బఫే కాకుండా మిగతావి ఏవైనా కావాలి అని అనుకుంటే, అంటే బిర్యానీస్ కావచ్చు, సో అవి ఏవి తీసుకున్నా 250 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ స్టార్టర్స్ ఏవి కావాలన్నా కూడా వెజ్ ఆర్ నాన్ 150 రూపీస్ ఇస్ ఫిక్స్డ్ రేట్. దాదాపు 12 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి అనమాట. సో కొంతమంది స్టార్టర్స్ తీసుకోవాలి, ఇంకా ఈ బఫే మాకు ఏది వద్దు అనుకునే వాళ్ళ కోసం కూడా అంటే స్పెషల్ గా డిసైడ్ చేస్తారు. ఇక క్రౌడ్ ఒక్కసారి మనం చూస్తుంటే ఎంత క్రేజీగా అనిపిస్తుంది కదా. చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఎవ్రీడే మినిమం 1000 మెంబర్స్. అండ్ సండే వచ్చింది, వీకెండ్ వచ్చిందంటే ఆ క్రౌడ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా అన్నమాట. మొత్తానికి అన్నపూర్ణ మెస్ రష్ మెనూ చూసినాం కదా. మరి ఫుడ్ లవర్స్ ఏం చెప్తుంటారు ఈ ఫుడ్ గురించి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం.
ఎందుకంటే చాలా మందికి ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే హోమ్ ఫుడ్ అనేటట్టు కొంతమంది చేస్తుంటే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బఫే ఫుడ్ అని ఇంకొంతమంది వస్తున్నారు. సో అది ఇవాళ బఫే స్పెషల్ వీడియో.